దొంగలంటే దొంగలే పోండ్రి, వాళ్ళకి ఏమేం కావాలో అన్ని ఒక్క రోజులనే పోతాం పట్టించురు. షటర్లు లేపిర్రు, సామాన్లు దోసిర్రు. ఒక్క రాత్రే 4 చోట్ల పనితనం చూపెట్టిర్రు అన్నట్టు. ఇక దొంగలంటే దొంగలే పోండ్రి, తాగుతానికి కూడా మందు కూడా దోసుకున్నారు. ఇగో గల కథ ఏందో పురాగే తెలుసుకోవాలి కదా, చూడుర్రా పారి. రైట్, ఇక సెలవు సురు ప్రవేశపెట్టుండ్రి. చూస్తాను కదా, 1 2 3 వారే వా. షటర్ లేపిండ్రు, లోపల వచ్చిండ్రు. ఓహో, వీని మూతికి దత్తి కట్టుకున్నా కూడా ధైర్యం సరిపోతలేదు కావచ్చు, ఇంకా చేయడ్డం పెట్టుకుంటాడు కదా. చక్క గల్ల పెట్ట కాడికే పోతాను పో. ఓర్ని వీళ్ళకు దొంగతనం చక్క ఏ వచ్చినట్టు లేదు. షటర్ సగం లేపి అట్లనే ఉంచిర్రు కదా. అగ చూడుండి, ఇంకొకటి చిన్నగా లోపలికి వస్తాడు. అరే, వీడు ఇంతసేపు బయట కావలి కాసిండు కావచ్చు. పనిమంతులే టార్చి లైట్ వేసుకొని దేవులు ఆడుతాను కదా. దొరికినట్టే ఉన్నది ముల్లే. మూట పట్టుకొని చిన్నగా బయటికి జారుకుంటాను. ఓర్ని షటర్ కిందికి దించరా, గట్టనే ఇడిచిపెట్టిపోతాండ్రు. ఇంతకీ దొంగతనం ఏడ జరిగిందంటే విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో జరిగిందన్నట్టు. 4 పనిమంతులు కూడి 2 గంటలకు పనిసూరు చేసి చక్కగా ముందుగాల కొరియర్ ఆఫీసులకు పోయినరు. ఏ గంటల 70,000 రూపాయలు తీసుకొని రాంగ బాటల బరండి దుకాణం కనబడే వరకల్లా దాని షటర్ కూడా లేపి లోపలికి పోయిండ్రిగా. షాప్ నవ్వుకున్నామా, గజిట్ నెంబర్ 143 ఆర్కే వైన్స్. నైట్ 3 దాటాక సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే 3 దాటాక దొంగల లోపల ఉన్నట్టు మాకు సమాచారం. దీంట్లో లెఫ్ట్ అయినవి 2,000 నుంచి చిల్లర డబ్బులు పట్టిపోయారు అంతే. కానీ ఫుల్స్ 8 PM ఫుల్స్ 9, సిగ్నేచర్ ఫుల్స్ 2, బెన్స్ పేడ్ 1, మా పోయిన తాలా ఫుల్స్ మందు తాలూకా విశేషాలు అవే. మరి మాకు ఇక్కడ 4:36కి ఈ లోపల ఉన్న ఎవరో టీకా వెళ్ళినట్టుంటే మేము వచ్చాం అనమాట. మాది తిమిడి నుంచి వచ్చాను. 1 బ్లెండర్ స్ప్రైడ్ బాటిల్, 2 ఏమో సిగ్నేచర్ బాటిల్, 9 8 PM ఫుల్ బాటిల్ పట్టుకొని చక్క గల్లపెట్ట కాడికి పోయి అందులో 2,000 రూపాయలుంటే తీసుకొని చిన్నగా బయటపడి మళ్ళా పక్క పొంటి కిరాణం షాపులో జొర్రి. కిరాణం దుకాణం కూడా 5 నూనె డబ్బాలు, 4 బియ్యం బస్తాలు ఎత్తుకొని అవతల పడ్డారు. తెల్లారి అందరు చూసి లాభోదీపం అని ఎత్తినోరు కొట్టుకొని పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయితే పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలలో చూసుకుంటా క్లూస్ టీమ్ తోని అన్ని చెకింగ్ చేసే పనిలో పడ్డారు. అబ్బకి దొంగలెవలో గాని మొత్తం నియోజకవర్గం ఒక్కటే రోజు రాత్రి దోసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు. ఇక ఈ 4 దొంగలు మరి ఇంకో నియోజకవర్గాన్ని టార్గెట్ చేయక ముందే ఆ 4 దొంగలను పోలీసులే టార్గెట్ చేసి పట్టుకోవాలంటాను పబ్లిక్.